అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో అయితే వచ్చేసి హ్యూజ్ హాల్ ఉండబోతుంది. సో నేనైతే సేల్ జరుగుతున్నప్పుడు కొన్ని స్కిన్ కేర్ అండ్ మేకప్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో ఏమేమి వచ్చినాయని చెప్పి వీడియోలో మీకు చూపించేస్తాను. నేనైతే అన్ని ఓపెన్ చేయకుండా పక్కకు పెట్టుకున్నాను. ఇంకా ఫుల్ రాలేదు, కొన్ని వచ్చాయి. ఇంకా 2 ఆర్డర్స్ ఏమో పెండింగ్ ఉన్నాయి. బట్ వీడియో అయితే లేట్ అయిపోతుంది. సేల్ ఎండ్ అవ్వక ముందే పోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ లేట్ అయిపోయింది. ఇంకా ప్రొడక్ట్స్ రావాలన్నమాట. సో వచ్చినంత వరకు నేనైతే వీడియో అయితే చేసేస్తున్నాను. నేనేం ఓపెన్ చేయలేదని చెప్పాను కదా, సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తా ఏమేమి ఆర్డర్ చేశాను అని చెప్పి. వీడియో స్టార్ట్ చేసే ముందు కంటెంట్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం. పార్సల్ అనమాట. నాకు తెలీదు ఏమేమి పెట్టాను అని చెప్పి. అన్నిట్లో పెట్టాను, ఐకాలో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అన్నిట్లో పెట్టాను. బట్ చూద్దాం ఓపెన్ చేసి. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఓపెనింగ్ అసలు. ఎందుకు పెట్టానో కూడా నాకు తెలియట్లే. ఓకే, సో ఫస్ట్ అయితే మేకప్ బ్రషెస్ పెట్టాను అనమాట. కొంచెం రేటింగ్ బాగుందని చెప్పి ఇవైతే ఆర్డర్ చేశాను. సో నాకైతే ప్యాకేజింగ్ ఇలా మంచి పర్స్లో ఇచ్చారు. నైస్ ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. బట్ బ్రషెస్ ఎలా ఉన్నాయో, సో ఇలా సెట్ అయితే వస్తాయి మొత్తం మనకి. ఓపెన్ చేద్దాం క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి. వావ్, క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఉన్నాయి. నైస్ క్వాలిటీ చాలా బాగుంది. మంచిగా మేకప్ చేసుకోవడానికి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. మనకి ప్యాక్ ఆఫ్ చాలా బ్రషెసే వచ్చాయి. నాకు తెలిసి 12 or 14 బ్రషెస్ అనుకుంటా ఇవి. సో లెక్క పెట్టలేను, బట్ బ్రషెస్ అయితే అన్నీ ఇలా ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుందని అనిపిస్తుంది నాకైతే. నైస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను వీటన్నిటి కాస్ట్ ఇటు సైడ్ అయితే వేస్తాను. నాకైతే తక్కువకే వచ్చినాయి అనుకుంటా. కరెక్ట్ కాస్ట్ అయితే గుర్తులేదు, నేనైతే డిస్ప్లే చేస్తాను. ఈ బ్రషెస్ అయితే చాలా బాగున్నాయి. ప్యాకేజింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు సీరియస్లీ. సో మంచిగా ఇవి మనం స్టోర్ చేసుకోవడానికి ఈ బ్యాగ్లో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మంచిగా స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి బ్యాగ్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది బ్యాగ్ క్వాలిటీ కూడా. సో ఇదైతే వర్త్ అనే చెప్తాను నేను. మన సెకండ్ ఐటమ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇది అజియో నుంచి పెట్టాను. అజియో పార్సల్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు 1 గంట ఓపెన్ చేస్తాను అనమాట నేను. ఓకే, ఫైనల్లీ ఓపెన్ చేసేసాను నేను. ఓకే, ఇందులో అయితే కొన్ని పెట్టాను. ఓపెన్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే విష్ కేర్ హెయిర్ గ్రోత్ సిరమ్ పెట్టాను అనమాట. నేను చాలా రివ్యూస్ చూసాను దీని మీద. ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నా, బట్ కొంచెం సేల్ ప్రైస్ ఉందని చెప్పి అజియోలో అయితే ఆర్డర్ చేశాను. మీకు కూడా కావాలంటే అజియోలో కొంచెం తక్కువ కాస్ట్ ఉంది, ఆర్డర్ చేసుకోండి. సో మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది అని చెప్పారు. సో నేనైతే ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఆర్డర్ చేశాను. చూద్దాం. నేనైతే కొత్తవే పెట్టాను అనమాట ఈసారి. స్కిన్ కేర్లు కానీ హెయిర్ కేర్లు కానీ నేను పక్కా రివ్యూస్ ఇస్తాను నాకు మంచిగా అనిపిస్తే మాత్రం. సో ఫస్ట్ అయితే ఇది ఈ ప్యాకేజ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్మే నుంచి న్యూ డ్రీమ్ 08 ఆర్డర్ పెట్టాను అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది షేడ్. కొంచెం న్యూడ్ షేడ్స్ నచ్చే వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అయిపోతుంది. డైలీ వేర్కి అయితే బాగుంటుంది అనమాట. ఇది నా గో టు లిప్స్టిక్, ప్రతిరోజు ఇదే యూజ్ చేస్తాను. సో ఇది సెకండ్ది అనమాట. అండ్ నెక్స్ట్ స్విస్ బ్యూటీ నుంచి ఇంకో లిప్స్టిక్ తీసుకున్నా. షేడ్ వచ్చేసి 18 మావాన్. సో ఇది కూడా అంతే, కొంచెం న్యూడ్ పింక్ ఆ షేడ్లో అయితే వస్తుంది అనమాట. నాకైతే రెడ్ పింక్ పెద్దగా నచ్చవు, కొంచెం న్యూడ్ పింక్స్ అలా నచ్చుతాయి అనమాట. సో నేను అన్నీ అవే తీసుకుంటా. ఇది కూడా బాగుంటుంది లిప్స్టిక్, క్రేయాన్ టైప్ వస్తుంది అనమాట. సో మీకు ఒకసారి ఓపెన్ చేసి షేడ్ ఎలా వస్తుందో చూపిస్తాను. సో మనకైతే ఇలా ఉంటుంది షేడ్. ఈ షేడ్ అయితే వస్తుంది. నాకైతే బాగుంది అనిపించింది క్రేయాన్. సో తీసుకున్నాను. ఎలా ఉంటుందో నేను కూడా ట్రై చేసి చూడాలి. సో ఈ లిప్స్టిక్ కూడా షేడ్ చూపిస్తాను మీకు ఎలా వస్తుందో. ఈ షేడ్ అయితే నాకు ఎంత నచ్చుతుందో, చాలా బాగా సెట్ అయిపోతుంది డైలీ వేర్కి అయితే. మీకు కనిపిస్తుందా? చాలా బాగుంటుంది. ఎవ్రీడే ఎవరైనా లిప్స్టిక్ మంచిగా హెవీగా కనిపించొద్దు, మాకు న్యాచురల్గా కావాలంటే గో ఫర్ దిస్, చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ లిప్స్టిక్ వచ్చేసి ఇన్సైట్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఎందుకో చూడంగానే రివ్యూస్ బాగున్నాయి అనిపించాయి, బట్ తక్కువ కాస్ట్కే వచ్చింది. ట్రై చేద్దాం అన్నట్టు పెట్టాను అనమాట. ఎప్పుడు నేను ఈ బ్రాండ్ నుంచి లిప్స్టిక్స్ ట్రై చేయలేదు.
ఈ కలర్ బాగుందని చెప్పి పెట్టాను. ఒకసారి వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో, తెలియదు నాకు కూడా. నైస్ కలర్ అయితే బాగుంది, బట్ లిప్స్ మీద వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు. నేను పక్కా ఇవన్నీ రివ్యూస్ మీకైతే షేర్ చేస్తాను. మ్యాట్ కాబట్టి కొంచెం డ్రై అవుతుందేమో అని నా ఫీలింగ్, చూద్దాం. ఇదైతే షేడ్ ఇలా వచ్చింది. మన సెకండ్ పార్సల్ అవైతే ఉన్నాయి. నెక్స్ట్ మన థర్డ్ పార్సల్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇదైతే ఫ్లిప్కార్ట్ నుండి. చేతికి ఏమొస్తాయి అవి చూపించేస్తున్నాను అనమాట. ఇవైతే చిన్నవి కాబట్టి త్వరగా ఓపెన్ చేసేవచ్చు. ఓపెన్ చేస్తే కానీ అర్థం అవ్వట్లేదు నేను ఏం పెట్టానో. ఓకే, ఇది హెయిర్ పౌడర్ అనమాట. సో ఇప్పుడు మనం ఏదన్నా జస్ట్ ఏదైనా పార్టిషన్స్ తీసుకొని అలా హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు మనకు కొంచెం ఇలా కనిపిస్తుంటుంది కదా హెడ్ మీద. సో అవి కవర్ చేసుకోవడానికి ఇవైతే యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా అంతే, రివ్యూస్ పెట్టి తీసుకున్నా, బట్ ఎలా వర్క్ చేస్తుందని అయితే నాకు తెలియదు. సో మనకైతే ఇలా స్టిక్ టైప్లో వచ్చిందనమాట. చూద్దాం ట్రై చేసి. ఓకే, సో ఇలా అయితే ఉంది. ఓకే, నాకు తెలిసి లైట్గా కవర్ చేస్తుందని నేను అనుకుంటున్నా. సో పడట్లేదు, ఇదైతే అసలు ఏం పడట్లేదు. చూడండి, ఇదైతే ఇలా డ్యాప్ చేసుకోవాలని చూసాను అనమాట యూజ్ చేసేటప్పుడు, బట్ ఇదైతే అసలుకి ఏం వర్క్ అవుతుందని అనిపించట్లేదు. సో టోటల్గా వేస్ట్. ఈ ప్రోడక్ట్ అయితే అస్సలు కొనద్దు, ఇలాంటి స్టిక్స్ మాత్రం వేస్ట్ ఆఫ్ మనీ. ఇదైతే ఆ ప్రోడక్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇచ్చేసింది. సో నెక్స్ట్ గో టు ఫోర్త్ ప్రోడక్ట్. దీనికైతే వెళ్ళిపోదాం. చిన్నవి ఎంత బాగున్నాయో ఈజీగా ఓపెన్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఐబ్రో ప్యాలెట్ అనమాట. మార్చ్ నుంచి ఆర్డర్ చేశాను ఇది. సో ఇంతకుముందు కూడా నేను ఐబ్రో ప్యాలెట్ మార్చ్ నుంచి యూజ్ చేశాను, బాగుంది అనిపించింది. సో అందుకే దాంట్లోనే ఇంకొక టైప్ ఉంటే ఆర్డర్ చేశాను అనమాట. దీంతోపాటు మనకి చిన్న పెన్సిల్ కూడా ఇచ్చారు, ఐబ్రో పెన్సిల్. ఇలా అయితే ఉంది, నైస్. ఇదైతే బాగుంది, క్యూట్గా ఉంది ఇది. సో మనకైతే ప్యాలెట్ ఇలా వస్తుంది. ఓపెన్ చేద్దాం ఇది కూడా. ఓకే, ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. బ్లాక్ అండ్ బ్రౌన్ అనమాట. షేడ్ కూడా మనకి మంచిగా వేసుకోవడానికి చిన్న బ్రష్ కూడా ఇచ్చారు. సో జస్ట్ ఇలా ట్యాప్ చేసి మన ఐబ్రో ఇలా ఫిల్ చేయడమే. ఈజీగా ఉంటుంది బ్రషెస్ అయితే పెన్సిల్స్ కంటే. సో నాకైతే ఇది చాలా బాగా సెట్ అయిపోయింది అనమాట. సో ఇదైతే తీసుకున్నా. ఓకే, మన నెక్స్ట్ ఐటమ్ అయితే వచ్చేసి ఇది కూడా చిన్న ప్యాకెటే. ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇదైతే ఆక్వాలాజికా సన్ స్క్రీన్ అనమాట. నేను ఇంతకుముందు ఆరెంజ్ కలర్ యూజ్ చేసేదాన్ని, బట్ నాకు ఎందుకో ఈసారి ఈ కలర్ ట్రై చేద్దాం అనిపించింది. సో ఇదైతే డ్యూయీ సన్ స్క్రీన్ అని ఉంది. సో యూజ్ చేయాలి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో యూజ్ చేశాక నేనైతే పక్కా రివ్యూ అయితే ఇస్తాను. అమెజాన్ ఓపెన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ అయితే గ్లామ్ వేదా నుండి రైస్ వాటర్ స్క్రబ్ అయితే ఆర్డర్ చేశాను. ఈ మధ్య గ్లామ్ వేదా చాలా బాగా ట్రెండ్ అవుతుంది. నేనైతే కొంచెం రివ్యూస్ చూసాను అనమాట. కొరియన్ స్కిన్ కావాలి అంటే గ్లామ్ వేదా ట్రై చేయండి అని చెప్పి కొన్ని వీడియోస్ అయితే కనిపించాయి. ఓకే, ట్రై చేద్దామని చెప్పి ఈ బ్రాండ్ నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా. ఫేస్ వాష్, పీల్ ఆఫ్ అండ్ స్క్రబ్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో మనకైతే స్క్రబ్ ఇలా వస్తుంది. మంచి రివ్యూసే ఉన్నాయి, బట్ ట్రై చేస్తే కానీ చెప్పలేము ఎలా ఉంటుందో సెన్సిటివ్ స్కిన్కి అని చెప్పి. సెన్సిటివ్ స్కిన్ కూడా చాలా బాగుంటుందని అని చెప్పారు, బట్ ట్రై చేయాలి ఇది మాత్రం. సో ఇదైతే నెక్స్ట్ స్క్రబ్. నెక్స్ట్ అయితే నైకాది ఓపెన్ చేసిద్దాం. ఇలా పార్సల్స్ ఓపెన్ చేస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, నాకే కాదు ఏ అమ్మాయికైనా అంతే హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా పార్సల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా ఆర్డర్ పెట్టినంతసేపు. సో చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది అనమాట నాకైతే. ఓకే, ఇందులో అయితే విక్టోరియాస్ సీక్రెట్ పర్ఫ్యూమ్ అయితే ఆర్డర్ చేశాను ఈసారి. సో చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. నాకైతే కొంచెం తక్కువ ప్రైస్కే వచ్చిందని చెప్పి ఆర్డర్ చేశాను. సో బాగుంది, పర్ఫ్యూమ్ స్మెల్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది స్మెల్ అయితే.
పక్కా కొంచెం మైల్డ్ ఫ్రేగ్రెన్స్ నచ్చే వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలని చెప్పి సో అందుకే ఇది ఒకటైతే ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెబిలిన్ ఫౌండేషన్ అనమాట, ఫిట్ మీ వాళ్ళది. నేనైతే ఇదే యూజ్ చేస్తాను, ఎప్పుడన్నా అకేషన్స్ ఉంటే యూజ్ చేసుకోవడానికి అయితే ఇదే యూజ్ చేస్తాను. బికాస్ నా స్కిన్కి ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. నేను డైలీ బేసిస్లో మేకప్ ఏమి వేసుకోను, ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. అకేషన్స్ ఉంటే మాత్రమే ఇది యూజ్ చేస్తాను అనమాట. సో నా షేడ్ అయితే వచ్చేసి 220. నెక్స్ట్ వచ్చేసి లాక్మే నుంచి న్యూడ్ పింక్ షేడ్ అయితే ఆర్డర్ చేశాను. నాకు లాక్మే లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం, చాలా మంచి ఫినిషింగ్ ఉంటాయి అండ్ దట్టు చాలా లాంగ్ లాస్టింగ్గా అనిపిస్తాయి అనమాట. సో కొంచెం వేరే షేడ్ మీద వేసాను, ఇదైతే కొంచెం పింకిష్ షేడ్లో వచ్చింది. కొంచెం అకేషన్స్కి కూడా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఎవరన్నా ఎంతవరకు లాక్మే లిప్స్టిక్స్ ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకోటి అయితే ఓపెన్ చేసేద్దాం. ఓకే, కొన్ని చెప్పాను కదా చాలా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేశాను, ఎలా ఉంటాయో తెలీదు. సో ఫస్ట్ అయితే స్విస్ బ్యూటీ వాళ్ళది లిక్విడ్ కన్సీలర్ అయితే ఆర్డర్ చేశాను. నాకు ఇది పర్ఫెక్ట్ షేడ్ అని నేను అనుకుంటున్నా, కొన్ని వీడియోస్లో చూసి అలా కొంచెం షేడ్ పెట్టాను అనమాట. బట్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. నేను పర్టికులర్గా కన్సీలర్ ఎప్పుడు యూజ్ చేయలేదు, మోస్ట్లీ నాకు ఫౌండేషన్ సెట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంది, ఎందుకో కొంచెం సెట్ అవ్వదు అనిపిస్తుంది, బట్ ట్రై అయితే చెయ్యాలి. స్విస్ బ్యూటీవి మంచి రివ్యూస్ ఉన్నాయన్నమాట, అందుకే అసలు ట్రై చేద్దామని చెప్పి ఇదైతే ఆర్డర్ చేశాను ఫస్ట్. సో ఇది కొంచెం పెద్ద పార్సల్ అనమాట, ఇదైతే ఓపెన్ చేద్దాం. 2 అయితే వచ్చాయి ఇందులో, ఇది ఓపెన్ చేద్దాం. సో మినిమలిస్ట్ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది యాంటీ డాండ్రఫ్ సీరమ్ అనమాట. సో వింటర్స్లో నాకైతే డాండ్రఫ్ మస్తు వస్తుంది, ఎందుకో అర్థం కావట్లేదు. సో రివ్యూస్ మాత్రం మంచిగా ఉన్నాయి దీని మీద. నేను ట్రై చేద్దామని చెప్పి ఒక బాటిల్ అయితే తీసుకున్నా, ట్రై చేయాలి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి. రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మన స్కాల్ప్కి మనం హెడ్ బాత్ చేసి ఒక 1 hour బ్యాక్ అలా మన స్కాల్ప్ పార్టిషన్స్ తీసుకొని అప్లై చేసేసుకొని 1 hour అయిన తర్వాత మనం హెయిర్ వాష్ చేసేయడమే. చాలా బాగుంటుందంట, డాండ్రఫ్ కూడా పోతుందంట. సో నేనైతే ఆర్డర్ చేశాను, చూడాలి ఎలా ఉంటుందో అని చెప్పి. సో ఇదైతే ఓపెన్ చేద్దాం. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుందనమాట, ఇక్కడ టేప్ టు ఓపెన్ అని మంచి ఇచ్చారు. సో ఇలా అయితే ఉంటుంది అనమాట బాటిల్. సో మనకి చాలా యూజెస్కి వచ్చిందని నా ఫీలింగ్, ఇంత పెద్ద బాటిల్ అయితే వచ్చింది. ఇలా అయితే మనం మన స్కాల్ప్ మీద అప్లై చేసుకోవాలి పార్టిషన్స్ తీసుకొని. సో డాండ్రఫ్ అయితే రిమూవ్ అయిద్దంట, చూడాలి. స్మెల్ కొంచెం వస్తుంది బట్ ఓకే. సో స్మెల్ అయితే కొంచెం మన నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఆ స్మెల్ అనిపిస్తుంది నాకు, బట్ ఓకే ట్రై అయితే చేసి చెప్తా. నెక్స్ట్ అయితే వచ్చేసి లిప్ బామ్, లాక్మేది లిప్ లవ్ లిప్ బామ్ అయితే తీసుకున్నా ఈసారి. చూద్దాం, నేను ఒక లిప్ బామ్ అంటూ యూజ్ చేయను అనమాట, డిఫరెంట్ మారుస్తూనే ఉంటాను. ఈసారి అయితే లాక్మే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇన్సైట్ వాళ్ళది లిప్ టింట్ అనమాట, లిప్ అండ్ చీక్ టింట్. నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇది, అందుకే తీసుకున్నాను. సో ఈ షేడ్ తీసుకున్నాను అనమాట. ఇందులో 4-5 షేడ్స్ ఉన్నాయి, నాకైతే ఈ షేడ్ నచ్చింది. చూడడానికి ఎంత క్యూట్గా అనిపించిందో, సో క్యూట్గా ఉందని చెప్పి నేనైతే ఆర్డర్ చేశాను. ఇది ఇలా అయితే వస్తుంది అనమాట. మనకి చీక్ టింట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ లిప్ టింట్గా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎంత స్మూత్ ఉందో, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది కొంచెం మంచిగా అప్లై చేసుకుంటే బాగా కనిపిస్తుందని నా ఫీలింగ్. సో ఇదైతే ఒకటి ఆర్డర్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇది ఓపెన్ చేసేద్దాం. నాకు తెలిసి ఇవి షాంపూ అనుకుంటా, షాంపూ అండ్ కండిషనర్. ఎస్, ఓకే, ఎస్, షాంపూ అండ్ కండిషనర్. హెర్బల్ ఎసెన్స్ నుంచి నేను షాంపూ అండ్ కండిషనర్ అయితే ఆర్డర్ చేశాను. సో నేను ఒక 1 year బ్యాక్ ఇవే యూజ్ చేసేదాన్ని, తర్వాత లోరియల్కి షిఫ్ట్ అయ్యాను. నాకు మళ్ళీ ఎందుకో ఇవే బాగున్నాయి అనిపించింది. సో ఇవైతే ఆర్డర్ చేసుకున్నా. కండిషనర్ అండ్ షాంపూ వచ్చేసి నైకాన్ ఉండే. సో ఇదైతే అగరో వాళ్ళది హెయిర్ డ్రయర్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో నేను ఓపెన్ చేశాను ఎలా వస్తుంది అని చెప్పి, వచ్చిన గాలిని ఓపెన్ చేసేసాను అనమాట తుత్తరాక.
ఇది వాల్యూమనైజర్ బ్రష్ అండ్ హెయిర్ డ్రైయర్ అనమాట. సో మనకైతే ఇలా 2 పార్టిషన్స్ వస్తాయి. సో ఇదైతే డ్రైయర్కి, ఇదైతే మనకి కొంచెం స్ట్రైట్నింగ్కి కానీ కర్ల్స్కి కానీ ఇది యూజ్ అవుతుంది. ఇదైతే డ్రైయర్కి అనమాట. సో మనం ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇలా అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ హీట్ ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. లో, మీడియం, రెగ్యులర్, హై వరకు ఉన్నాయి అనమాట. సో నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. ఇలా అయితే మనకు ఆప్షన్స్ వస్తాయి. మనకు ఏం కావాలంటే అది జస్ట్ ఇలా లాక్ సిస్టమ్ అయితే వస్తుంది. జస్ట్ ఇలా కింద కానీ మనం ఇలా ఫిట్ చేసుకోవటమే, ఇంతే. సో ఇంకా హెయిర్ డ్రై చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అగర్ వాళ్ళవి ప్రొడక్ట్స్ బాగుంటున్నాయి అని చెప్పి నేనైతే తీసుకున్నాను. నాకు లావెండర్ కలర్ నచ్చింది వీటిల్లో. సో ఇదైతే తీసుకున్నా. ఓపెన్ చేసేటప్పుడు కూడా అంతే, ఇలా జస్ట్ కిందకి లాగేసి ఓపెన్ చేసేయడమే. ఈజీగా ఉంది. హెయిర్ కూడా మంచిగా బ్లో డ్రైయర్ అలా విడివిడిగా యూజ్ చేయకుండా ఇందులోనే వచ్చేస్తుంది కాబట్టి మనం ఇదే యూజ్ చేసుకోవచ్చు. బ్లో డ్రై చేసుకునే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్తా, బికాస్ చాలా మంచి వాల్యూమ్ వస్తుంది. ఇది కూడా ఇలానే జస్ట్ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇలా మనం పెట్టేసుకొని జస్ట్ ఇలా నొక్కేయటమే, అంతే. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. మంచిగా ఇలా చేసుకోవచ్చు. సో ఇదైతే బాగా వర్క్ అవుతుంది. పక్కా ఎవరన్నా బ్లో డ్రైయర్ అలా ఏమన్నా ట్రై చేస్తుంటే ఇదైతే తీసుకోండి. నాకైతే నచ్చింది అనమాట. మంచి వాల్యూమ్ అయితే కనిపిస్తుంది దీనికి. ప్రొడక్ట్ అయితే ఇది ఎర్త్ రిథమ్ నుండి. సో ఎర్త్ రిథమ్ వాళ్ళది నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను అనమాట. ఒక 2 years నుంచి యూజ్ చేస్తున్నా మాయిశ్చరైజర్. నాకు చాలా బాగా వర్క్ ఉంది. సో నేనైతే మాయిశ్చరైజర్ ఇదే సజెస్ట్ చేస్తాను అనమాట. ఎవరికన్నా నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో దీని టెక్స్చర్ కూడా మనకి ప్రైమర్ టెక్స్చర్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే. సో ఇదే అనమాట నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్. ఈసారి ప్యాకింగ్ మారింది, ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇదైతే ఫైటో సెరమైడ్ మాయిశ్చరైజర్ అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది, ట్రస్ట్ మీ. చాలా బాగుంటుంది కూడా. నా డైలీ ఇదే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి ఐ క్రీమ్ ఆర్డర్ చేశాను. చూడాలి ఎలా ఉంటుందో. ఎర్త్ రిథమ్ నుండి డీప్ ఆఫ్ ఐ క్రీమ్ జెల్ అనమాట ఇది. సో ఇది ఎలా ఉంటుందో ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ 2 ఆర్డర్ చేసినందుకు నాకైతే ఇది ఫ్రీ వచ్చింది. విటమిన్ సి సీరం అనుకుంటా, నాకైతే ఇది ఫ్రీ వచ్చింది. ఇలా అయితే ఉంటుంది. సో సేమ్ ఇదే ప్యాకింగ్లో వచ్చేదన్నమాట ఈ మాయిశ్చరైజర్ కూడా. ఇప్పుడైతే చేంజ్ అయింది ఇలాగా. చూడాలి ఇది ఎలా ఉంటుందో. ఇదైతే ఫైటో రిపేర్ విటమిన్ సి ఫేస్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది ఎలా ఉంటుందో ట్రై చేయాలి. ఓకే, ఇవే 3 ఐటమ్స్ అయితే నేను ఎర్త్ రిథమ్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను టెర్టిర్ నుండి మిల్క్ స్కిన్ టోనర్ అని చెప్పి ఆర్డర్ చేశాను. ఇదైతే ఎంత చిన్నగా వచ్చిందో నేను అసలు చూసుకోలేదు, ఎంత ml పెట్టానని కూడా. కానీ ఇంత చిన్నగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు టెర్టిర్ ఫౌండేషన్ మంచి ట్రెండింగ్లో ఉంది కదా, సో నేను అందుకని ఇది ఆర్డర్ చేశాను. చాలా చిన్నది వచ్చిందనమాట. సో మనకైతే టెక్స్చర్ కొంచెం లిక్విడ్ టెక్స్చర్లో వస్తుంది. ఓకే, ఇలా అయితే వస్తుంది అనమాట మనకి. చూద్దాం యూజ్ చేసి ఎలా ఉందో. బట్ ఇంత చిన్నది వచ్చిందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. 350కి ఇది చాలా చిన్నదనే చెప్తాను నేను. చూద్దాం బట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో. ఇవే అనమాట నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని సేల్లో. అన్ని మిస్ చేయకుండా చూపించానని అనుకుంటున్నాను. నేను చాలా కొత్త ప్రొడక్ట్సే ఆర్డర్ చేశాను ఈసారి. ఎలా ఉంటాయో ట్రై చేయాలి. నాకు గనక నచ్చితే, నాకు గనక సెట్ అయింది అనిపిస్తే మీకు పక్కా అయితే నేను సజెస్ట్ చేస్తాను. షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట రివ్యూస్ ఎలా ఉన్నాయో అని చెప్పి. పక్కా షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి, అప్లోడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతా సుదేష్ణ. బై బై.